ఇలా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ 10,700 ఉంటే నువ్వు 1000 ఉన్నాయి 500 ఉన్నట్టు 100% ప్రమోషన్ ఇస్తున్నావు. ఇలా నిరుద్యోగులకు 1/3 భర్తీ చేయాల్సింది ఒక్కటి కూడా ఉద్యోగాలు లేవని చూపెడతా ఉన్నావు. దీనికి ఏమన్నా అంటే నార్మలైజేషన్ చేస్తున్నా రేషనలైజేషన్ చేస్తున్నా అని చెప్పుడు. ఏం లేదు, ఆ ఉద్యోగాలు అమ్మేసుడు రేషనలైజేషన్ చేసినాం, ఖాళీ లేవంటున్నావు. మరి మా 30% వాటా ఏది? మా 30% వాటా ఏది? నువ్వు 2 సార్లు ప్రమోషన్ ఇచ్చినావు 70%, 30% వాటా ఏది? ఆ టీచర్లకి 100% ఇచ్చినావు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఉపాధ్యాయ సంఘాల దగ్గర కనబడతలే స్పష్టంగా. దీనికి ఎవరైనా సవాల్కి ఏమంటారు? మీరు తల నరుకోవాల్సిన అవసరం లేదు. మీది కాదు అని అంటే మాత్రం మేము ఉద్యమాలే చేయం, మీరు రాజీనామా చేయండి. ఎక్కడికి రమ్మంటే అక్కడ రమ్మంటాం. ఈ సీఎం రేవంత్ రెడ్డికి ఇదే చెప్తున్నాం, నువ్వు తల నరుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి ప్రాణాలతో మేము ఆడుకోం. అది ఉత్తమ మాట జూటా మాట. మేము ఒకటే సవాల్ చెప్తున్నాం, ఈ 70,000 కానీ నేను చెప్పిన మాటలు అవాస్తవం అంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సిందే. నువ్వు ఎల్బీ స్టేడియం దగ్గరే ఇచ్చినావు, అదే ఎల్బీ స్టేడియం దగ్గర మా నిరుద్యోగులు అన్ని పట్టుకొని వస్తాం. ఏ డేట్ నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు, ఏంది, ఎప్పుడు వచ్చినాయి నోటిఫికేషన్ అని బరాబర్ చెప్పుకొని ఇచ్చే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి అవును వచ్చిండు. సంవత్సరం దాదాపు సంవత్సరం వస్తుంది. అందరితోటి మీ పేర్లు కూడా చెప్పమని చెప్పారు వాళ్ళు. పేర్లు కూడా పంపించాం. అక్కడ మళ్ళీ నిరుద్యోగులు అంటే మాతోటి భయపడి అది ఎటు పోయిందో అద్దంకి దయాకర్ ఆన్సర్ చెప్పాలి. ఈ రోజు ఎందుకు మాతోటి మీటింగ్ అంటే భయపడుతున్నారు? మీరు నిజంగానే ఇస్తే 70,000 ఉద్యోగాలు ఎందుకు మాతోటి చర్చ జరుపుతలేరు?